టీ20 వరల్డ్ కప్కి సంబంధించి మన టీమిండియా స్క్వాడ్ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈరోజు పీటీఐ వాళ్ళు టీ20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియాకి సంబంధించి ఒక 20 ప్లేయర్స్ యొక్క ప్రాబబుల్ లిస్ట్ బయటకు వదిలారు. సో అప్డేట్లో అయితే నిజంగా చాలా విషయాలు ఉన్నాయి. ఏ ప్లేయర్ ఎందుకు సెలెక్ట్ చేశారు, ఏ ప్లేయర్ ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే మోస్ట్ లైక్లీ ఒక ట్రస్టబుల్ అప్డేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది అనౌన్స్ చేసిన పీటీఐ వాళ్ళు ఒక నాన్ ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్. సో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే వీళ్ళైతే చాలా వరకు జెన్యూన్ న్యూస్ని బయటకు వదులుతారు. అండ్ మోస్ట్ లైక్లీ టీ20 వరల్డ్ కప్ కోసం మన టీమిండియా స్క్వాడ్ ఆల్మోస్ట్ వెల్ చెప్పినట్టే ఉండబోతుంది. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఈ అప్డేట్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ స్కిప్ చేసి చూసి లేకపోతే ఫుల్గా చూడకుండా కామెంట్స్ పెట్టకండి. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మాత్రమే మీ డౌట్స్ని కామెంట్ చేయండి. ఎనివే ఈ అప్డేట్లో ఫస్ట్ థింగ్, మన సెలక్షన్ కమిటీ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ని ఎక్కువగా కన్సిడర్ చేయలేదంట. అంటే ప్లేయర్స్ యొక్క ఐపీఎల్ ఫామ్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోకుండా ప్రీవియస్గా ప్లేయర్స్ మన టీమిండియా తరపున టీ20 ఫార్మాట్లో ఎలా అయితే ఆడారో దాన్ని బేస్ చేసుకుని స్క్వాడ్ని సెలెక్ట్ చేశారంట. సో నేను ఇప్పుడు చెప్పబోయే స్క్వాడ్లో కనీసం ఒక్క కొత్త మొహం కూడా లేదు. ఆల్రెడీ ప్రీవియస్గా మన టీమిండియా తరపున టీ20 ఫార్మాట్లో ఆడిన వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేశారు. అలా సెలెక్ట్ చేసిన 20 ప్రాబబుల్ ప్లేయర్స్ లిస్ట్ని అయితే ఇప్పుడు చూద్దాం. ముందుగా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్. సో 6 ప్లేయర్స్ని మన టీమిండియా స్క్వాడ్లోకి స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా పిక్ చేశారు. ఇక తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ మరియు సంజు శాంసన్. వీళ్ళ ముగ్గురిని స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా సెలెక్ట్ చేశారు. ఇక తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శివం దూబే మరియు అక్షర్ పటేల్. ఈ 4 ప్లేయర్స్ని మన టీమిండియా స్క్వాడ్లోకి ఆల్రౌండర్స్గా పిక్ చేశారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్స్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్ మరియు రవి బిష్ణోయ్. ఈ ముగ్గురిని మన టీమిండియా స్క్వాడ్లోకి యాజ్ ఎ స్పెషలిస్ట్ స్పిన్నర్స్గా తీసుకున్నారు. ఇక పేస్ బౌలర్స్ విషయానికి వస్తే మొత్తం 4 సెలెక్ట్ చేశారు. అండ్ ఆ 4 ఎవరంటే జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ మరియు అవేష్ ఖాన్. సో ఓవరాల్గా టీ20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ అనుకుంటున్న ప్రాబబుల్ 20 ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇదే. బట్ మనందరికీ తెలిసిందే ఐసీసీ రూల్స్ ప్రకారం కేవలం 15 మందితో కూడిన స్క్వాడ్ని మాత్రమే అనౌన్స్ చేయాలి. విచ్ మీన్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న 20 ప్లేయర్స్ లిస్ట్లో 15 మంది ఆటగాళ్ళు మాత్రమే మెయిన్ స్క్వాడ్లో ఉండబోతున్నారు. మిగతా 5 ఆటగాళ్ళు అయితే స్టాండ్ బైస్గా ఉండబోతున్నారంట. అంటే వాళ్ళు కూడా మన టీమిండియాతోనే ట్రావెల్ చేస్తారు, బట్ స్క్వాడ్లో అయితే ఉండరు. ఒకవేళ మెయిన్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్కి ఎవరికైనా ఇంజూరీ అయితే అప్పుడు వాళ్ళు రీప్లేస్ చేస్తారు. సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పుకున్న 20 ప్లేయర్స్ ప్రాబబుల్ ప్లేయర్స్ లిస్ట్ స్క్వాడ్ అయితే కాదు. ఇందులోంచి 15 మందిని మాత్రమే స్క్వాడ్గా పిక్ చేస్తారు. అండ్ 15 మంది ఎవరనేది లాస్ట్ మినిట్లో డిసైడ్ చేసుకుంటారు. బట్ వాళ్ళు ఎవరనేది కూడా లైట్గా ఈ అప్డేట్లో హింట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చెప్పుకోబోతుందంతా ఒక బీసీసీ అఫీషియల్ పీటీఐ వాళ్ళకి చెప్పిందే. అంతేగాని ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏమీ పెద్దగా లేదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, ఈ 20 ప్లేయర్స్లో 10 ప్లేయర్స్ కన్ఫామ్గా స్క్వాడ్లో ఉండబోతున్నారు. అంటే 10 మంది ప్లేయర్స్ ఎవరంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్. సో ఈ 10 మంది ప్లేయర్స్ ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్లో ఉండబోతున్నారు. అండ్ వీళ్ళు కాకుండా మిగతా 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి ఒక 5 ప్లేయర్స్ని స్క్వాడ్లోకి యాడ్ చేస్తారు. మిగతా 5 ప్లేయర్స్ని స్టాండ్ బైస్లో పెట్టుకుంటారు. సో ముందుగా బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మన వాళ్ళ దగ్గర 2 ప్లాన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ మీద రోహిత్ శర్మను ట్రై చేయాలనుకుంటున్నారు. అండ్ ఇదే కనుక పాసిబుల్ చేస్తే శుభ్మన్ గిల్ మరియు యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరిలో ఒకరికి మాత్రమే స్క్వాడ్లో ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మనం రోహిత్ శర్మ మరియు జైస్వాల్ వీళ్ళిద్దరు ఓపెనర్స్గా ఆడతారు అండ్ గిల్ బ్యాకప్లో ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాం. కానీ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే వీళ్ళిద్దరు కూడా బ్యాకప్లోకి వెళ్ళిపోతారు. అంటే మన వాళ్ళు అనవసరంగా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నట్టు ఉంటుంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరిలో జైస్వాల్ ముందంజలో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషలిస్ట్ ఓపెనర్గా పిక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీనికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు జైస్వాల్ను ఒక బిగ్ ఫైండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా చూస్తున్నారు. అంటే మన టీమిండియాకు దొరికిన ఒక గొప్ప టాలెంటెడ్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తున్నారు. అలాగే తను ఆల్రెడీ మన టీమిండియా తరపున టీ20 ఫార్మాట్లో బాగా ప్రూవ్ చేసుకున్నాడు. తను ఆడిన బయలాటరల్ సిరీస్లో చాలా వరకు పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్స్ ఇచ్చాడు. పైగా అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ అవ్వడం అతను కొంతవరకు ముందంజలో పెడుతుంది. సో మన బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే టాపర్లో ఉన్న ఒకే ఒక్క లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ జైస్వాల్. దీంతో శుభ్మన్ గిల్ కంటే జైస్వాల్ని ఎక్కువగా పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకవేళ శుభ్మన్ గిల్ ప్రజెంట్ ఐపీఎల్ ఏమైనా అన్వైలబుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తే అతను కూడా సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంట. బట్ ఇచ్చేయాలంటే మన వాళ్ళు ఇంకో విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అయితే ఒక ఫినిషర్ ప్లేయర్ని సెలెక్ట్ చేయడం. సో ప్రజెంట్ అయితే మన సెలక్షన్ కమిటీ రింకు సింగ్ మరియు శివం దూబే ఇద్దరిని కూడా ఫినిషర్స్గా కన్సిడర్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరిని స్క్వాడ్లోకి సెలెక్ట్ చేయాలంటే గిల్ లేదా జైస్వాల్ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి. అలా కాకుండా గిల్ మరియు జైస్వాల్ని పిక్ చేస్తే వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ వస్తుంది. సో 4 ఖచ్చితంగా ఒక ప్లేయర్ స్టాండ్ బై లిస్ట్లోకి వెళ్ళిపోతాడు. 3 ఆటగాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ విషయానికి వస్తే జైస్వాల్, రింకు సింగ్ మరియు దూబే వీళ్ళు 3 సెలెక్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే శివం దూబేని సెలెక్ట్ చేయడం వల్ల మనకు ఒక ఆల్రౌండ్ ఆప్షన్ దొరుకుతుంది. అదే ఒకవేళ మన వాళ్ళు గిల్ని సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా శివం దూబేని పక్కన పెడతారు. సో ఇటు తిరిగి రోహిత్ మరియు విరాట్ కోహ్లీ కలిసి ఓపెనింగ్ చేస్తారనే ఆలోచన ఉన్నప్పుడు మనకి 2 స్పెషలిస్ట్ ఓపెనర్స్ అవసరం లేదు. వీళ్ళిద్దరికీ బ్యాకప్గా మరి 2 ప్లేయర్స్ అవసరం లేదు, ఒక్కరుంటే సరిపోతుంది.
అండ్ ఆల్సో రోహిత్ మరియు కోహ్లీ ఓపెనింగ్ చేయడం వల్ల మన వాళ్ళకైతే మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ లేదా శివం దూబే వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరిని ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడితే మాత్రం వీళ్ళిద్దరిని బెంచ్ మీద కూర్చోబెడతారు. సో నేనైతే జైస్వాల్, రింకు సింగ్ మరియు శివం దూబే వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే వికెట్ కీపర్స్. అండ్ వికెట్ కీపర్స్ విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండబోతున్నాడు. అయితే బ్యాకప్ వికెట్ కీపర్ కోసం ఎక్కువగా సంజు శాంసన్ రేస్లో ఉన్నాడంట. బట్ అతనికైతే జితేష్ శర్మ, కేఎల్ రాహుల్ మరియు ఇషాన్ కిషన్ ఈ ముగ్గురి దగ్గర నుండి కాంపిటీషన్ ఉంది. సో మన వాళ్ళైతే నలుగురిలో ఒక్కరిని మాత్రమే బ్యాకప్ కీపర్గా సెలెక్ట్ చేస్తారు. అయితే నలుగురిలో చూసుకుంటే రాహుల్ మరియు ఇషాన్ కిషన్కు ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే వీళ్ళిద్దరూ టాప్ ఆర్డర్లో ఆడుతున్న వికెట్ కీపర్స్. సో ప్రజెంట్ మన టీమిండియాకు టాప్ ఆర్డర్లో ఆడే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరం లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు వీళ్ళ టాప్ ఆర్డర్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మిడిల్ ఆర్డర్లో ఎలా ఆడతారనేది జడ్జ్ చేయడం కూడా చాలా కష్టమైన విషయం. ఈవెన్ సంజు శాంసన్ కూడా నెంబర్ 3లోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ అతను ఆల్రెడీ ప్రీవియస్గా మన టీమిండియా తరపున ఆడినప్పుడు ఎక్కువగా మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. వన్డేతో పాటు T20 ఫార్మాట్లో కూడా అతను మిడిల్ ఆర్డర్లోనే బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్లో మాత్రమే టాప్ ఆర్డర్లో ఆడుతున్నాడు. సో బీసీసీ అయితే మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ సెకండ్ వికెట్ కీపర్గా పిక్ చేయొచ్చు. బట్ కేఎల్ రాహుల్ ఈ లోపు ఏమైనా బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇస్తే అతను కూడా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ముగ్గురు వికెట్ కీపర్స్లో పంతుతో పాటు మరొకరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లిస్ట్లో కూడా ఒక ప్లేయర్ బెంచ్ మీద కూర్చోవాలి. అండ్ నేనైతే పర్సనల్గా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ మెయిన్ స్క్వాడ్లోకి సెలెక్ట్ చేసి కేఎల్ రాహుల్ని స్టాండ్ బైస్లో పెడతారనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్ చూసుకుంటే వీళ్ళ విషయంలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. బట్ అయినా మనం చెప్పుకునే నలుగురు ఆల్రౌండర్స్లో ఇద్దరు పేర్లు అయితే సాలిడ్గా కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళిద్దరే హార్దిక్ పాండ్యా మరియు జడేజా. సో వీళ్ళైతే ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండబోతున్నారు. బట్ శివం దూబే మరి అక్షర్ పటేల్ చూసుకుంటే వీళ్ళకి వేరే ప్లేయర్స్తో కాంపిటీషన్ ఉంది. ముందు చెప్పుకున్నట్టు శివం దూబేకి శుభ్మన్ గిల్ దగ్గర నుండి కాంపిటీషన్ ఉంది. అలాగే అక్షర్ పటేల్కి చూసుకుంటే స్పెషలిస్ట్ స్పిన్నర్స్ దగ్గర నుంచి కాంపిటీషన్ ఉంది. సో మన వాళ్ళైతే స్పెషలిస్ట్ స్పిన్నర్స్గా కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ మరియు రవి బిష్ణోయ్ వీళ్ళ ముగ్గురిని అనుకుంటున్నారు. అయితే ముగ్గురులో కన్ఫర్మ్గా కుల్దీప్ యాదవ్ స్క్వాడ్లో ఉంటాడు. బట్ మిగతా ఇద్దరు విషయానికి వస్తే కాంపిటీషన్ ఉంది. అండ్ ఆల్సో వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్లో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. సో ఒకవేళ మన వాళ్ళు జెన్యున్ స్పిన్నర్సే కావాలనుకుంటే బోత్ చాహల్ మరియు బిష్ణోయ్ ఇద్దరిని పిక్ చేస్తారు. లేదు ఒక ఆల్రౌండ్ స్పిన్ ఆప్షన్తో పాటు జెన్యున్ స్పిన్ ఆప్షన్ కావాలనుకుంటే అప్పుడు అక్షర్ పటేల్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. కానీ చాహల్ మరియు బిష్ణోయ్లో ఒకరికే ఛాన్స్ దొరుకుతుంది. సో నేనైతే పర్సనల్గా బిష్ణోయ్ కంటే చాహల్ని పిక్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే చాహల్ తన 10 ఏళ్ల T20 కెరీర్లో ఎప్పుడు కూడా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ ఆడలేదు. గత 2 సందర్భాల్లో అతను కాదని లాస్ట్ మినిట్లో వేరే స్పిన్నర్స్ని తీసుకున్నారు. 2021లో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటే 2022లో అశ్విన్ని తీసుకున్నారు. బట్ ఈ 2 సందర్భాల్లో చూసుకుంటే అప్పుడు ఐపీఎల్ సీజన్స్లో చాహల్ చాలా బాగా రాణించాడు. సో అతనుకున్న ఎక్స్పీరియన్స్ మరియు స్కిల్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. ఇక పేస్ బౌలర్స్ విషయానికి వస్తే కన్ఫర్మ్గా బుమ్రా ఉంటాడు. అండ్ అతనితో పాటు సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్ పేర్లు కూడా కన్ఫర్మ్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే సిరాజ్ ఫామ్ అంత మంచిగా లేదు. అండ్ ఆల్సో అతను చివరికి ఆర్సీబీ ఆడిన మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో కూడా లేడు. బట్ దీనైతే సెలెక్టర్స్ ఒక వర్క్లోడ్ మేనేజ్మెంట్ రెస్ట్గా భావిస్తున్నారు. అంటే సిరాజ్ కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాడు. సో అతనికి రెస్ట్ అవ్వడం కోసం లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం పక్కన పెట్టినట్టు బీసీసీఐ భావిస్తుంది. అండ్ దీనివల్ల మోస్ట్ లైక్లీ మన వాళ్ళు సిరాజ్ను ఒక సెకండ్ సీమ్ బౌలింగ్ ఆప్షన్గా కన్సిడర్ చేస్తున్నారు. ఇక థర్డ్ ఆప్షన్ హర్షదీప్ సింగ్ చూసుకుని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్. సో మన స్క్వాడ్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ లేడు కాబట్టి ఖచ్చితంగా అతను తీసుకుంటారు. ఇక మిగిలిన ఆవేష్ ఖాన్ మోస్ట్ లైక్లీ ఒక స్టాండ్ బై ప్లేయర్గా ఉంటాడు. లేదా అతని లోపు ఏమైనా బేబచ్చమైన పర్ఫార్మెన్స్ ఇస్తే సిరాజ్ని పక్కన పెట్టి అతను తీసుకుని మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో ప్రజెంట్ నేను అనుకుంటున్న దాని ప్రకారం మన టీమిండియా స్క్వాడ్తో పాటు స్టాండ్ బై ప్లేయర్స్ని ఇప్పుడు సెపరేట్ చేసి చెప్తా. ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ మరియు రింకు సింగ్. దెన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మరియు శివం దూబే. స్పెషలిస్ట్ స్పిన్నర్స్ కుల్దీప్ యాదవ్ అండ్ యజువేంద్ర చాహల్. పేస్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ మరియు హర్షదీప్ సింగ్. సో సెలెక్టర్స్ అయితే మోస్ట్ లైక్లీ 15 మందిని స్క్వాడ్లోకి పిక్ చేయవచ్చు. ఇక మిగిలిన 5 ప్లేయర్స్ అయిన శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ మరియు ఆవేష్ ఖాన్ వీళ్ళంతా మోస్ట్ లైక్లీ స్టాండ్ బై ప్లేయర్స్ లిస్ట్లో ఉంటారు. సో ఎస్ మీకైతే ఇప్పుడు మన టీమిండియా T20 వరల్డ్ కప్ స్క్వాడ్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ అక్షర్ పటేల్ ఎందుకు స్టాండ్ బైలో పెట్టానంటే మన దగ్గర ఆల్రెడీ జడేజా లాంటి ప్లేయర్ ఉన్నాడు. ఇద్దరు కూడా సేమ్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్. పైగా ఫిట్నెస్ ప్రకారం చూసుకుంటే జడేజా మంచి ఫిట్గా ఉన్నాడు. కానీ హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే మనకు ఖచ్చితంగా ఒక బ్యాకప్ ఆల్రౌండర్ కావాలి. ఎందుకంటే ప్రజెంట్ అతని ఫిట్నెస్ మీద చాలా రూమర్స్ వస్తున్నాయి. సో మన వాళ్ళు 3 ఆల్రౌండర్కి అక్షర్ పటేల్ని పెట్టుకునే కంటే శివం దూబేని పెట్టుకుంటే బెటర్. అందుకే నేను అక్షర్ పటేల్ పైన స్టాండ్ బై లిస్ట్లో పెట్టా. ఇప్పుడైతే మనం సెలెక్ట్ కానీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఐపీఎల్లో బాగా వినిపిస్తున్న పేర్లు రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అభిషేక్ శర్మ మరియు హర్షిత్ రాణా. ఈ నలుగురు కూడా ఆన్గోయింగ్ సీజన్లో చాలా బాగా రాణిస్తున్నారు. మెయిన్లీ రియాన్ పరాగ్ మరియు మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్స్ సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అయితే వాళ్ళ విషయంలో మన సెలెక్టర్స్ తొందరపడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళెవరు కూడా మన టీమిండియా తరపున ఇప్పటివరకు ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇలాంటి ఫ్రెష్ ప్లేయర్స్ని రిస్క్ తీసుకుని హై స్టేక్ ఉన్న T20 వరల్డ్ కప్లో పెట్టాలనుకోవట్లేదు. మెయిన్లీ లాస్ట్ టైం 2021 వరల్డ్ కప్లో ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ అప్పుడు మన వాళ్ళు ఎంతలా స్ట్రగుల్ అయ్యారో మనం క్లియర్గా చూసాం. సో ఇలాంటి ఫ్రెష్ టాలెంటెడ్ ప్లేయర్స్ అందరినీ ముందుగా బైలేటరల్ సిరీస్లో టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ దెన్ వీళ్ళని 2026 T20 వరల్డ్ కప్కు గ్రూమ్ చేయాలనుకుంటున్నారు. సో మనం ఆల్రెడీ రింకు సింగ్ మరియు జైస్వాల్ లాంటి ప్లేయర్స్ విషయంలో ఇదే చూసాం.
వాళ్ళు 2-3 సీజన్స్లో బాగా రాణించిన తర్వాత మన టీమిండియాలోకి తీసుకొచ్చారు అండ్ ఇప్పుడు T20 వరల్డ్ కప్లోకి సెలెక్ట్ చేయబోతున్నారు. సో సేమ్ ఇదే జరిగి ఇప్పుడు వీళ్ళకి కూడా అప్లై కాబోతుంది. ఈవెన్ అప్డేట్లో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పేరును కూడా మెన్షన్ చేశారు. అతను కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయర్స్ లిస్ట్ కిందకే వెళ్తాడు. అతను కూడా ముందుగా బయలాటరల్ సిరీస్లో టెస్ట్ చేయాలని చూస్తున్నారు. అండ్ ఆల్సో ముంబై పేసర్ ఆకాష్ మద్వాల్ పేరు కూడా లిస్ట్లో ఉంది. సో ఐపీఎల్లో బాగా రాణిస్తున్న 6 ప్లేయర్స్ని కూడా అప్డేట్లో మెన్షన్ చేశారు. బట్ దినేష్ కార్తిక్ పేరుని మాత్రం ఎక్కడా మెన్షన్ చేయలేదు. అతనైతే అసలు మన సెలక్షన్ కమిటీ రాడర్లోనే లేడు. ఇక అప్డేట్లో మరి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. సో ఈ రూల్ వల్ల అయితే ఐపీఎల్కి చాలా బాగా మేలు జరుగుతుంది. వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది. కానీ మన టీమిండియా మీద అయితే ఇది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందంట. మేలు రాహుల్ తివారీ మరి శివన్ దుబే లాంటి ప్లేయర్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్గా మారిపోతున్నారు. వాళ్ళ ఆల్రౌండ్ ఎబిలిటీని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరకట్లేదు. అదే దుబే లాంటి ప్లేయర్ కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తూ ఉంటే ఆఫ్ ఫిట్గా ఉన్న హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టి అతను తీసుకునే వాళ్ళమని చెప్పుకొచ్చారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే మన టీమిండియాకి చాలా నెగిటివ్ వేలో ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్రౌండర్స్గా గ్రో అవ్వాల్సిన ప్లేయర్స్ ఒక స్కిల్ మీద ఉండిపోతున్నారు. సో దీని గురించి అయితే భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఓన్లీ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మరియు స్పెషలిస్ట్ బౌలర్స్ని మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్స్గా తీసుకురావాలి. ఆల్రౌండర్స్ని ఎప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్గా యూజ్ చేయకూడదని ఒక కండిషన్ని తీసుకురావాలి. అప్పుడు మాత్రం ఇందులో మార్పు వస్తుంది. లేకపోతే ఫ్యూచర్లో మన టీమిండియాకి ఆల్రౌండర్స్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో గైస్, ఈ అప్డేట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇవి. మరి మీరు మన టీమిండియా స్క్వాడ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.